బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీతో పాటు ఒక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ అంటే నిన్న కూడా మార్నింగే కదా అనుకో, ఇది జస్ట్ డే స్టార్టింగ్ అనమాట. సో కొంచెం షూట్ చేశాను, తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ముగ్గు పెడుతున్నానండి మార్నింగ్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నిన్న వీడియోలో కల్లాపి చల్లాను కదా, ఇది దానికి ముందు వ్లాగ్ అనమాట. ప్రజెంట్ నాకు కొంచెం మతిమరుపు ఉండటం వల్ల ముందుది వెనకది ముందు అలా చేసేస్తూ ఉన్నాను అనమాట. నాకు గుర్తులేదు. ఇంకా నేను ఆ వీడియో ఎడిటింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసి పెట్టేశాను. సో ఇది వచ్చేసి దానికి ముందు రోజు వ్లాగ్ అండి. దానివల్ల మీకు వాకిలి అనేది వైట్గా కనిపిస్తుంది. కల్లాపి చల్లామనుకోండి, చెప్పాను కదా, ఒక 3-4 డేస్ అయితే కలర్ అలానే ఉంటుంది, వేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆ కల్లాపి అనేది మొత్తం అంటుకుంటుంది అనమాట వైట్ స్టోన్కి. సో ఇలా ముగ్గులు పెట్టినా కానీ చాలామందికి ఇష్టం. స్టార్టింగ్లో నేను ఒక రేకుల హౌస్లో ఉన్నాను కదా, అప్పుడైతే స్టార్టింగ్ ఈ ముగ్గులతోనే స్టార్ట్ అయ్యేవన్నమాట మన వ్లాగ్స్. అప్పటి నుంచి ఇప్పటికీ అవే కంటిన్యూ అవుతున్నాయిలేండి. ఇప్పటికీ కూడా మీ అందరూ నన్ను చాలా ఇష్టపడుతున్నారు. అండ్ నిన్నటి వ్లాగ్కి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా బాగుంది వ్లాగ్, న్యాచురల్గా ఇలానే షూట్ చేయండి అని చెప్పి. సో నా లైఫ్ స్టైల్ అలానే ఉంటుందండి. కాకపోతే మధ్యలో ఏమవుతుందంటే ఈ బిజినెస్ వల్ల మైండ్ ఫుల్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఒక పని అనుకోండి మనం శుభ్రంగా చేసుకోగలము. నాదేమైందంటే 4 పనులు చేతిలో ఉండటం వల్ల ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అన్నీ చేయాలని ఉంటుంది, ఏది వదలాలని ఉండదు. అంటే ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, నాకు లైఫ్ ఇచ్చింది, యూట్యూబ్ని వదలలేను. అలాగని చెప్పేసి యూట్యూబ్ ద్వారా నాకు ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవ్వట్లేదు, నా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. దానికోసమని బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అలా గందరగోళంగా ఉంటుందన్నమాట ప్రజెంట్. ఒకదానికంటే ఒక ప్రశాంతకరమైన లైఫ్ అయితే నేను ప్రజెంట్ లీడ్ చేయట్లేదు. మీ దగ్గర దాచిపెట్టాల్సింది ఏముంది, కానీ కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది, కొంచెం స్ట్రగుల్గానే ఉంటుందన్నమాట నా పరిస్థితి అయితే. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోయినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. మీరు ఇలా లైక్ చేసి అండ్ కామెంట్స్ పెట్టడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా కూడా మీకోసం న్యాచురల్గా మంచి మంచి వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. మీకు మన ఇంటి చుట్టూ ఉన్న కదా అండి, అందుకని చెప్పేసి మార్నింగ్ ఒక జస్ట్ ఒక 5 to 10 seconds అయినా కానీ చుట్టుప్రక్కల వాతావరణం అయితే చూపిస్తున్నాను. ఈరోజు ఎందుకో కొంచెం మబ్బు లేచినట్లుగా ఉందండి. పొద్దున్నే కొంచెం చినుకులు కూడా పడ్డాయి. నేను ముగ్గేసే టైంకి అయితే చినుకులు పడ్డాయి, అంటే పడి ఆగిపోయింది. దాని తర్వాత అయితే ముగ్గు పెట్టాను. జస్ట్ లైట్గా పడింది అనమాట, మనం కల్లాపి చల్లితే అలా పడింది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా ఒక కాఫీ అయితే తాగుతున్నానండి రిలాక్సింగ్గా కూర్చొని. ప్రెజెంట్ ఇస్తున్నాను కదండి, నా కాఫీ టైంకి కొంచెం టైం దొరకట్లేదు. అంటే హడావిడిగా ఉంటుంది కదా, బట్ ఈ రోజు అయితే కొంచెం టైం దొరికింది. పిల్లలు అయితే లేచారు. లౌకి ఈ రోజు నాతో పాటు లేవలేదు. సో లేకుండా ఇప్పుడు లేచిందనమాట. తనైతే బ్రష్ చేసుకుంటా ఉంది. ఇంకా రుత్విక్ అయితే ఇప్పుడే లేచి తను కూడా బ్రష్ చేయడానికి వెళ్ళాడు. సో ఈ లోపు అయితే నాకు వాళ్ళు లేచేలోపు పాలు కాగబెట్టేసుకొని ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళనైతే రెడీ చేసేసి టిఫిన్ పెట్టేసి పంపించేశారండి. స్కూల్కే పంపించేస్తున్నాము టిఫిన్ అయితే. ఈరోజు ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, అంటే వాళ్ళు లేట్గా లేచారు కదా, నాకు కొంచెం టైం సెట్ అవ్వక ఇంకా బయట తీసుకున్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బోండాలు, దోశలు అలా డిఫరెంట్గా తెచ్చుకుంటున్నారంట. నేనేమో ఈరోజు ఉప్మా చేస్తానమ్మా, తింటారా అంటే నాకు వద్దు అన్నారు. ఇంకా సరేలే తీసుకుంటారా బయట అంటే ఓకే మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారు కదా అనేసరికి ఇంకా సురేష్ గారు అయితే షాప్కి వెళ్ళి తీసిచ్చారనమాట దోశ, ఇడ్లీ అట్లాగా. 8:30-9కి అట్లాగంట మళ్ళీ టిఫిన్కి బ్రేక్ ఇస్తున్నారంట. ఆ టైంలో అయితే తింటున్నారు. ఇంట్లో అంత పొద్దున్నే తినాలన్నా కానీ తినలేరు కదండి, 7-7:30 కంటే. రెగ్యులర్గా వాళ్ళ టైం వచ్చేసి 8:30-9కి తింటారు. సో అదే టైంకి స్కూల్లో అయితే వదులుతారంట, అప్పుడు తింటున్నారు. సో దాని తర్వాత అక్కడితో మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పువ్వులు పూసాయి కదా, దేవుడికైతే సురేష్ గారు పూజ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చాను. మధ్యలో ఇంకా మిషన్ సెట్ చేయడం ఇదంతా ఉండే. 11-11:30కి నేనైతే ఇంకా
వంట చేయడానికి అయితే వచ్చి క్యాబేజ్ తీసుకున్నాము. ఒక క్యాబేజ్ ఫ్లవర్ ఏంటంటే పప్పుకు ఒకటే సరిపోదు కదా, ఇంకా ఎక్స్ట్రాగా మిగులుతుంది కాబట్టి సో మిగిలిన సగంతో క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి. ఇంకా అందుకని ఎలాగో ఇంటికి వచ్చేస్తున్నారు కదా, నేనే కలిపి పెట్టేద్దాంలే అని చెప్పేసి క్యాబేజ్ ఫ్రై లాగా అయితే చేస్తున్నాను. దీన్ని ఉడికించుకొని ఎలా చేస్తారో నాకు తెలీదు. నేనైతే లాస్ట్ టైం ఇలానే చేశానండి, బాగానే ఉండే. ఫస్ట్ టైం లాస్ట్ టైం చేయడం, ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాను. సో బాగుంది, అందుకని చెప్పేసి ఈసారి కూడా అలానే చేస్తున్నాను. ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. మామూలుగా కొంతమందిని నేను చూసినప్పుడు ఏంటంటే వీడియోస్లో అట్లా రఫ్గా చూసినప్పుడు ఫస్ట్ కొంచెం ఉడికించుకొని దాని తర్వాత తాలింపు వేసి ఫ్రై చేయడం చూశాను. బట్ నేను ఎందుకో డైరెక్ట్గా చేసేసాను, గుర్తులేక. తెలిసి చేయలేదులేండి, తెలియక అలా చేశాను. బట్ బాగానే ఉండింది. సో అందుకని ఈరోజు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అనుకోండి ఒక 5 minutes ఆ క్యాబేజ్లో ఉండే వాటరే సరిపోతుంది, బాగా ఉడికిపోతుంది. ఆయిల్ కూడా వేసాం కాబట్టి బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్లో. నెక్స్ట్ అయితే ఇంకా అన్నం కూడా పెట్టేశాను, అన్నం కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. నేను మధ్యలో ఇంకా మిషన్స్ చూసుకుంటూ వీడియో ఎడిటింగ్ చూసుకుంటూ అలా పనులు సరిపోతూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సారీ, ఆలూ ఫ్రై కాదు, క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచిగా మొన్న అమ్మ వచ్చినప్పుడు పప్పుల పొడి చేసి ఇచ్చి పెట్టిందండి, ఆ పప్పుల పొడి వేసాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా ఎక్స్ట్రాగా కూర ఏం అవసరం లేదు, అది కలుపుకొని అయితే తినేసేయచ్చు అనమాట, అంత బాగుండింది. అండ్ పప్పుల పొడి కూడా కారం లేకుండా బాగుండింది. అక్కడ బాండీలో రెడ్గా ఉంది ఏంటి అనుకుంటారేమో, వెల్లుల్లిలో కాడ ఉంటుంది కదండి, అమ్మ వేసేసినట్టుంది. బై మిస్టేక్ అది అలాగే ఉండిపోయింది, మళ్ళీ ఏదో పురుగులు అవి ఇవి అనకండి. సో నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ రెడీ అయిపోయింది, తాలింపు రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ఎంత హ్యాపీగా ఉందో లౌక్య స్కూల్ నుంచి వచ్చేసే టైంకి. ఇది సెకండ్ డే అండి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చి. చాలామందికి ఒక 1 week 10 days బ్యాకే హాఫ్ డే స్కూల్స్ పెట్టేశారు. బట్ లౌక్య వాళ్ళకి మాత్రం లాస్ట్ మండే నుంచి, అంటే ఈ వీక్ మండే నుంచి పెట్టారనమాట. సో ఎన్ని తిట్టుకునిందో హాఫ్ డే స్కూల్స్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో హాఫ్ డే స్కూల్స్ ఫైనల్గా ఇచ్చేసరికి 2-3 days నుంచి ఫుల్ హ్యాపీగా అయితే వెళ్ళిపోతా ఉందనమాట. హాఫ్ డే వరకే కదా అని చెప్పి పొద్దున్న ఎగ్జైట్మెంట్లో కూడా నిద్ర లేచేస్తూ ఉంది. ఇంకా వాళ్ళనైతే కొంచెం డ్రెస్ అది చేంజ్ చేయించేసి అన్నం అయితే తినిపించేసి పడుకోబెట్టేస్తున్నానండి. మా ఋత్విక్ అయితే పడుకోడు వీలైనంత వరకు, బట్ ఆ రోజు అయితే ఎందుకో పడుకున్నాడు. ఇంకా నేను కూడా కొంచెంసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ 4-4:30కి అయితే లేచి ఇంకా పని చేసేసుకొని ఇంట్లో కసువులు చెమ్ముకోవడం అది ఉంటుంది కదా సాయంత్రం టైంలో కూడా. సో ఆ టైంలో లేచి ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని ఉందండి. సో దానికోసం అయితే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా లౌక్యాన్ని కూడా తీసుకెళ్తున్నాము. లౌక్య కూడా నేను వస్తానమ్మా అని చెప్పేసి అంటే జస్ట్ ఒక 30 minutes పని వెళ్ళేసి వచ్చేస్తాము. ఇంకా అందుకని నేనైతే రెడీ అవుతున్నానండి. నాకు యూట్యూబ్లో ఎంత శాలరీ వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అండి. ప్రజెంట్ యూట్యూబ్ని నేనేమీ ఒక ప్రొఫెషన్ లాగా చేయట్లేదు కదా, అంటే రెగ్యులర్గా వీడియోస్ చేయడము అలా ఏం చేయట్లేదు కదా. రీసెంట్గా కొంచెం నెలకి ఒక 15 videos 10 videos అలా పెడుతూ ఉన్నాను పాస్ట్ ఒక 1 year నుంచి. ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేకపోవడం, నా హెల్త్ నాకు సపోర్ట్ చేయకపోవడం, అండ్ దాంతోపాటు ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి ఎక్కువ ఉండటం, పిల్లల్ని చూసుకోలేక, సో వీటన్నింటి వల్ల యూట్యూబ్ని అయితే నేను కొంచెం అంటే తగ్గించేశానండి. సో దానివల్ల మన వ్యూ కానీ ఇదంతా కూడా కొంచెం తగ్గింది. బట్ ఓకే అండి, నాకు చాలా హ్యాపీ. మీరందరూ ఇంకా నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు. అట్లీస్ట్ ఒక 10,000 మంది 15,000 మంది నన్ను చూస్తున్నారు. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో ప్రజెంట్ నా యూట్యూబ్ శాలరీ ఎంత అంటే ఒక 25 నుంచి 30 వరకు వస్తుందండి. ఎలాగ వీడియోస్ పెట్టకుండా అంటారా, వీడియోస్ పెట్టడం వల్ల కాదండి, నేను కొన్ని కొలాబరేషన్స్ చేస్తూ ఉంటాను కదా. సో ఆ కొలాబరేషన్స్ ద్వారా నాకు కొంచెం అమౌంట్ వస్తుంది, అమెజాన్ అని మమా ఎర్త్ అని ఇలాంటి వాటి వల్ల. అండ్ దాంతోపాటు యూట్యూబ్ శాలరీ కూడా ఒక 15 videos పెట్టినా కానీ నాకు ఆ మంత్ ఒక $100 అయితే కంపల్సరీ అవుతాయి. సో అది నా ప్రజెంట్ రెవెన్యూ అయితే 20 అనుకోండి, 20 to 25 ఆ లోపే వస్తుంది. సో నేను కొంచెం సీరియస్గా తీసుకొని చేస్తే నాకు ఇంకా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ నాకంటూ ఇంకెంతకు మించే శక్తి లేదు. అండ్ దాంతోపాటు నేను ఇంతకు మించి కూడా ఎక్కువగా ఓవర్గా వర్క్ చేయాలని కూడా అనుకోవట్లేదండి. సరిపోతుంది నాకుండే స్ట్రెంగ్త్కి అండ్ నాకుండే వర్క్కి, నాకు కావాల్సిన దానికి. అండ్ నేను కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా మీ అందరితో పాటు వ్లాగ్ షేర్ చేస్తున్నాను కాబట్టి చాలు ఇంతవరకు. నేను అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు. నాకంటూ ఒక ఎంబ్రాయిడరీ లేకపోయి ఉంటే నేను ఇంకా మంచిగా చేసుకునేదాన్నేమో, నాకు దాని మీద ఐడియా ఉంది కాబట్టి మేబీ. కాకపోతే చాలామంది ప్రజెంట్
వెళ్ళిపోయారండి. నాతో పాటు ఉన్న చాలామంది యూట్యూబర్స్కి వ్యూస్ రావట్లేదు. కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే ఇన్ని ఇయర్స్ కష్టపడ్డారు కదా, వాళ్ళకి ఈరోజు ఇన్కమ్ లేకుండా పోయింది అని చెప్పి. అంటే 4 lakh 5 lakh సబ్స్క్రైబర్స్ని తీసుకున్న తర్వాత ఫేడ్ అవుట్ అయిపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ చాలామంది అయితే యూట్యూబ్ను వదిలేయడం కూడా జరిగింది. అందుకని ఎప్పుడు దేని మీద హోప్స్ పెట్టుకోకండి. ఆల్టర్నేట్గా మనకంటూ ఏదో ఒకటి ఉండాలి. నేను ముందే గమనించి నేను ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను. లేదంటే చాలా ఇబ్బంది పడేదాన్ని యూట్యూబ్ని ఒక్కటే నమ్ముకొని ఉంటే. ఇలాంటి విషయాల్లో నా బ్రెయిన్ కొంచెం షార్ప్గా పనిచేస్తుందండి. ఒక దాని మీదే డిపెండ్ అవ్వను. నాకంటూ ఏదో ఒకటి ఉండాలి, నాకు ఈ టెన్షన్ వద్దు అన్న వేలో నేను గమనించి ఒక 2 years బ్యాకే నేను గమనించాను. సో అప్పటి నుంచి వేరే ప్లాన్ ఏంటి అంటే నాకు ఈ థాట్ వచ్చింది. సో దాని తర్వాత అయితే దీన్ని ఎక్స్క్లూడ్ చేశాను అనమాట. ఇంగ్లీష్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, మాట్లాడుతుంటే నాకు వచ్చేసింది, వాడేశాను పదం అనేది. నెక్స్ట్ అయితే ఇంకా దీపారాధన చేస్తున్నానండి. ఎలాగో సాయంత్రం అయిపోయింది, నీట్గా స్నానం చేశాను అండ్ ఇల్లు చిమ్మేశాను, శుభ్రంగా అన్నీ అయిపోయాయి కాబట్టి దీపం కూడా వెలిగించామనుకోండి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంట్లో దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట. ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రంగా చేసుకొని దీపారాధన చేసుకుంటే చాలు. ఎంత చేయడానికి కూడా ఓపిక ఉండదండి. పిల్లలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డే నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు, నైట్ కూడా 1-1:30 వరకు పడుకోను కదా. సో దానివల్ల డే అంతా కూడా నాకు డల్గా ఉంటుంది. ఒకరోజు యాక్టివ్గా ఉంటే ఒకరోజు యాక్టివ్ ఉండను అనమాట. బట్ నన్ను నేను మార్చుకోవాలి చాలా వరకు. సో ప్రశాంతంగా దేవుడి దగ్గర అయితే సాయంత్రం దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇంకా కూర్చొని కాఫీ అయితే తాగుతున్నాను. యాక్చువల్గా అసలు 4-4:30కి అయితే వెళ్ళాలనుకున్నాం బయటికి. కాకపోతే 5:30-6 దాకా అయిపోతుంది అనమాట. 5:30కి నేను దీపం పెట్టాను. ఇప్పుడు కాఫీ తాగే టైంకి 5:40 అట్లా అవుతుంది. సో ఇంకా దానివల్ల ఏంటంటే అయినా ఇంకా టైం అయిపోయింది కదా, ఈవినింగ్ అయిందంటే ఇంట్లో పని అయిపోగానే కొంచెం పీస్ఫుల్గా ఉండింది అనుకోండి నాకు గుర్తొచ్చేది కాఫీ. గందరగోళంగా ఉంటే కాఫీ కూడా తాగబుద్దేదు. ఇంక కొంచెం అంతా నీట్గా అయిపోయింది, ఫ్రెష్గా ఉన్నాను కదా, ఇంకా కాఫీ తాగేసి బయటకు వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కాఫీ అయితే కలుపుకున్నాను. అండ్ ఇంకా బయటికి వెళ్తుంటే ఋత్విక్కి స్నాక్స్ కింద ఆఫ్టర్నూన్ అయితే గుగ్గిళ్ళు ఉడకబెట్టానండి. గుగ్గిళ్ళు అంటే బొబ్బర్లు అని చెప్పాను కదా లాస్ట్ టైం, అమ్మ తీసుకొచ్చింది. అంటే వీటిని మేమేమంటామంటే అలసందలు అంటాము. అలసందలను అయితే ఉడకబెట్టాను అనమాట. సో ఇంకా నేను ఒక్కదాన్నే అండి ఇలాంటి ఫుడ్ తినేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇదైతే తిన్నాను అనమాట. మార్నింగ్ అయితే 11 ఆ టైంలో ఉడకబెట్టాను. ఇంకా నేను తినను అని చెప్పి ఇవే తినేసాను, షుగర్ వేసుకొని. తాలింపు కూడా పెట్టాను, బాగుంటుంది. ఇంకా సురేష్ గారు అస్సలు తినలే, లౌకి అస్సలు తినలే. కొన్ని ఉంటే ఇంకా ఋత్విక్కి కొంచెం షుగర్ వేసి ఇచ్చాను. ఆల్మోస్ట్ నాకు మా ఋత్విక్కి ఒకే టేస్ట్ ఉంటుంది. అందుకని ఋత్విక్కి భలే నచ్చిందంటండి. మళ్ళీ వెతికాడంట ఉన్నాయేమో అని చెప్పి. ఇంకా దొరకలేదమ్మా అని చెప్పేసి అన్నాడు. లేవు నాన్న ఈసారి ఉడకపెడతానులే, కొన్ని ఎవరు తినరని నేను కొన్నే పెట్టాను అని చెప్పాను అనమాట. సో ఫైనల్గా ఇంకైతే బయటికి వెళ్తున్నామండి. ఇంకా లౌక్యాన్ని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఆ లౌక్యమ్మ చూడండి ఏం ఆడుతుందో డ్యాన్స్. కి స్కూల్లో యాన్యువల్ డే ఉందంటండి. అందుకని చెప్పేసి స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఇంకా దానికోసం తెగ డాన్సులు వేసేస్తూ ఉంది. ఏదో 2 songs ఇచ్చారంట. అమ్మ ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా బయటకు వెళ్తా సురేష్ గారు లోపల ఉన్నారు. ఇంకా కొంతసేపు డ్యాన్స్ వేస్తాను, చూపించు చెప్పు అని చెప్పేసి చెప్తా ఉంది. సో యాన్యువల్ డే అప్పుడు చూపిస్తానులేండి. అయితే వెళ్తున్నానండి. లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాను. మనం వెళ్ళినప్పుడు శారీ కూడా పెట్టారు కదా. ఇంకా ఒకసారి వెళ్ళి కలుద్దాము, మన ఇంటికి కూడా వచ్చారు. బట్ నేను ఏం చెప్పలేదు అనుకుంటా. సో ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళి కలుద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. లౌక్య నేను వెళ్ళేసి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఒక 1 hour దాకా ఉన్నామండి. సురేష్ గారు అయితే తన పని తను చూసుకొని ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మమ్మల్ని పికప్ చేసుకొని ఇంట్లో వదిలిపెట్టారనమాట. అయితే రైస్ ఉంది ఇంట్లో, ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారండి పిల్లలు అడిగారని చెప్పి. చూడగానే నాకు కొంచెం తినాలనిపించింది. నార్మల్గా నేను ఇలాంటివి తినను. ఇంకా వాళ్ళు బాగుండింది అనమాట కలర్ఫుల్గా. కొంచెం వేయి లౌక్య అంటే లౌక్యమో వడ్డిస్తూ ఉంది. ఆ రోజైతే నైట్ అలా డిన్నర్ తినేసి పడుకుంటూ పోయామండి.
అండి. ర్యాండమ్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంది వ్లాగ్, ఎంజాయ్ చేశారని అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.